కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపించాయని విమర్శించారు కేకే మహేందర్ రెడ్డి. ఇరు పార్టీల కుటీల రాజకీయాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయని అన్నారు. ప్రజలు అప్రమత్తమై అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఆ రోజు 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా కుమ్ముక్కు రాజకీయాలు నడిపిస్తుంది. సీట్లలో వాళ్ళిద్దరి మధ్యన ఒక రహస్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారమే సీట్లను వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. వాళ్ళ అదే ఈరోజు కవిత మాటల ద్వారా, దాంతోపాటు రాజాసింగ్ మాటల ద్వారా తేట తెల్లమైంది. ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు అక్షర సత్యంగా మారినాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ అంటే ఆనాటి టీఆర్ఎస్ రెండు కూడా కుమ్ముక్కు రాజకీయాలను ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కుటిల రాజకీయ ప్రయత్నాలు చేసి దాన్ని ఓడించాలని ఒక కుటిల ప్రయత్నం చేసిందనేది తేట తెల్లమైంది. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు పన్నిన పన్నాగాన్ని ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించకుండా తెలంగాణ ప్రజలు అప్రమత్తమై అవినీతి అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇలా ఒక ప్రజాపాలనను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చుకోవడం జరిగింది.